ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది మహా ఉగ్రరూపం దాల్చింది. కృష్ణా రైట్ కెనాల్ పాత గేట్ వద్ద కృష్ణ ప్రవాహం పొంగి పొర్లుతోంది. కృష్ణా రైట్ కెనాల్లోకి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, మునుపెన్నడూ లేని విధంగా కృష్ణా నది మహా ఉగ్రరూపం దాల్చిందనేది చూస్తున్నాం మనం అప్డేట్స్లో. ఏంటి పరిస్థితి? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పండి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. మనం ఇప్పుడు గుంటూరు జిల్లా వైపు అంటే కృష్ణా రైట్ కెనాల్ దగ్గర ఉన్నాం. రైట్ కెనాల్ కనుక ఒకసారి చూస్తే మనకు కనిపిస్తున్నవి రైట్ కెనాల్కి సంబంధించిన పాత గేట్లు. అంటే కొత్త గేటు ఏర్పాటు చేసినా కూడా పాత గేటు మనకి కనిపిస్తూ ఉంది. ఆ లాకు దగ్గరే గతంలో ఏవైతే గేట్లు ఎత్తితే అవి బకింగ్హామ్ కెనాల్లోకి వస్తాయి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆ గేట్లు లెవెల్కి వాటర్ వచ్చేసి పొంగి ప్రవహిస్తూ మరొక కాలువలోకి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ అత్యంత దారుణమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. పోలీసులు కూడా ఇక్కడికి ఎవరిని రానివ్వట్లేదు. దాంతోపాటుగా పూర్తిగా పోలీస్ గస్తీ కూడా ఏర్పాటు చేశారు. కృష్ణానది దగ్గర పూర్తి స్థాయిలో దాదాపు 10 లక్షలకు పైగా వరద నీరు వచ్చి చేరటంతో పూర్తిగా ఏదైతే కృష్ణానది దిగువ ప్రాంతంలో కరకట్టకు దిగువన ఏర్పాటు చేసుకున్న ఇళ్లలో వరుసగా వాటర్ వచ్చి చేరింది. అందులో భాగంగానే తేజ అగ్రో ఫార్మ్, పరుచూరి సుమ, లింగంలేని రమేష్, మాగంటి సురేష్, లైలా క్రెడిట్, పోలవరపు తులసీదేవి, పాతూరి సుధారాణి, అత్తులూరు శాంతి, కోడెల లక్ష్మీనారాయణ, శంకర శ్రీనివాస్, గణపతి సచ్చిదానంద, ఇస్కాన్ టెంపుల్తో పాటు ఆక్వా డెవెల్ అసోసియేషన్, తపోవనం ఆశ్రమం, గోకరాజు గంగరాజు, స్వామి సచ్చిదానంద యోగి ఆశ్రమం, ఏవైతే ఈ కింద భవనాలు ఉన్నాయో ఆ భవనాల్లోకి వాటర్ వచ్చి చేరినట్టు కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా పొంగి ప్రవహిస్తుంది. మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద పూర్తిగా అక్కడ ఒక లాక్ ఉంది. గతంలో కొన్ని దశాబ్దాల క్రితం రాజధానిలో పంట పొలాలు ఉన్నాయి. ఆ పంట పొలాల్లో వాటర్ కృష్ణానదిలోకి వెళ్ళటానికి ఒక గేటును ఏర్పాటు చేశారు. కరకట్ట కిందుగా ఆ గేటు ఉంది. రాత్రి కృష్ణానది ఉధృతంగా ప్రవహించడంతో ఆ గేట్ కొట్టుకుపోయి లోపల వైపు వెంకటపాలెం వైపు వాటర్ వచ్చిన పరిస్థితి. రాత్రల్లా కష్టపడ్డారు. ఆ గేటును తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. రాత్రి సిఆర్డిఏ కమిషనర్తో పాటు ఇరిగేషన్ మంత్రి కూడా అక్కడే ఉండి పూర్తిగా తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. అయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మళ్ళీ లీక్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది పరివాహ ప్రాంతం పూర్తిగా పెద్ద చెరువుల పెద్ద నదిల ఎక్కడ చూసినా దాదాపు కొన్ని 50, 60, 70 అడుగుల మేర పొంగి ప్రవహిస్తుంది. పూర్తిగా కరకట్టకు చేరుకుంది. కరకట్టకు లీకు అయ్యే పరిస్థితి మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. దీంతో అమరావతిలో హై అలర్ట్ ప్రకటించినట్టు కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా భయాందోళనలో అమరావతి నెలకొంది. వెంకటపాలెం ప్రజలు కూడా అక్కడ ఎప్పుడు లోపల నుంచి రాత్రి నుంచి వస్తూనే ఉన్నాయి. కరకట్టకి లోపల నుంచి వెంకటపాలెం వైపు వస్తూనే ఉన్నాయి. తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించినా మళ్ళీ వాటర్ వస్తుందని స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ మరమ్మతులు చేసే పనిలో అధికారులు ఉన్నారు. భయంకరంగా పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పాత గేటు ఏదైతే పాత గేటులో
నుంచి వాటర్ వచ్చి పొంగి మరొక కాలువలోకి వస్తున్న వాటర్ కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఇదంతా మనం చూస్తే పూర్తిగా పొంగి పొరలుతూ ఉంది. పోలీసులు కూడా కృష్ణానది కరకట్ట పైకి ఎవరిని వెళ్ళనివ్వకుండా పూర్తిగా అదుపు చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఎవరినూ వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు నుంచి వెళ్తే ఖచ్చితంగా సత్యనారాయణ రాజు, మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్దకు వెళ్తారు. అక్కడ కొంత లీకేజ్ వస్తుంది కాబట్టి అటువైపు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. పూర్తిగా ఏదైతే ఎత్తిపోతల పథకం, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉందో అక్కడే అందరినీ నిలిపేసి కరకట్ట పైకి ఎవరిని రానియకుండా పోలీసులు గస్తీ కాస్తూ ఉన్నారు. హరి, అశోక్, ఇక కరకట్ట అంశం మాట్లాడాలంటే కనుక అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేయడానికి ఒప్పుకోరు, అక్కడ ఉన్న బిల్డింగ్స్ తీయడానికి ఒప్పుకోరు. ప్రస్తుతం పరిస్థితి ఏమో ఈ రకంగా కనిపిస్తోంది. ఇక మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? రోడ్ల పైకి నీరు భారీగా చేరిన పరిస్థితుల్లో అంటే ఇళ్ల నుంచి బయటికి కదలకండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరుతోంది. ఏ విధంగా ఉన్న సహాయక చర్యలు, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయా అధికారుల నుంచి? ఏంటి అసలు పరిస్థితి ఏంటి విజయవాడ? గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో పూర్తిగా లంక గ్రామాలు బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. అరవింద వారి దగ్గర రాత్రి ఒక ఇసుక కట్ట పూర్తిగా తెగిపోయిన పరిస్థితి. 9 లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల్లో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ లంక గ్రామాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణానదిలో వరద వచ్చి చేరడంతో దాదాపు 10 లక్షల క్యూసిక్లకు పైగా వచ్చి చేరింది. దీంతో లంక గ్రామాల ప్రజల్లో దాదాపు వేమూరు నియోజకవర్గం, అటు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 9 లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాల్లో ప్రజలను బయటికి తీసుకురావాలని రాత్రి ఆలోచన చేసినా వాళ్ళు రామన్నారు. దీంతో లంక గ్రామాలు పూర్తిగా నీరు వచ్చి చేరుతున్నట్లు కూడా మనకు కొంత సమాచారం ఉంది. దీంతో లంక గ్రామాలు మరికొంత ప్రవాహం ఎక్కువైతే ఖచ్చితంగా లంక గ్రామాలు కూడా పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బాహ్య ప్రపంచానికి లంక గ్రామాలకి పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ కట్ అయిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సెల్ ఫోన్లు కూడా సిగ్నల్ కొన్ని చోట్ల అందని పరిస్థితి. పూర్తిగా అత్యంత దారుణమైన పరిస్థితి లంక గ్రామాల్లో కొనసాగుతూ ఉన్నట్లు మనకు సమాచారం అందుతూ ఉంది. హరి, రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. సైడ్ అధికారులు, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది ఈ విషయంలో. కనీసం వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు. ఏజెడ్ పర్సన్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. అదే కనీసం వాళ్ళు ఏంటి రాసుకుంటున్నారు అంతేగాని కనీసం అనౌన్స్మెంట్ చేసి ఏమండి మేము అటు లోతట్టు ప్రాంతాలని ఇటు ఎగువ తీసుకొస్తామని కానీ వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతామని కానీ ఏమీ చెప్పట్లేదు. నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏమీ చెప్పట్లేదు. మా మదరాళ్ళు నిన్న మధ్యాహ్నం అనగా అక్కడ ఉండిపోయారండి. కనీసం మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఫోన్లు బోట్లన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. ఒక్క బోటు కూడా ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఇంకా బోట్లన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లైఓవర్ మీద పెట్టి కూర్చొని చూస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నాయి, పోలీసు వారి వెహికల్స్